హాయ్ అండి, నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశా. ప్లీజ్ సపోర్ట్ చేస్తారు కదా. ఇక ఈరోజైతే పొద్దుగాలనే అంట్లు తోముతున్నానండి. ఎందుకంటే ఈరోజు పొలం నాటుంది. ఎందుకంటే తొందరగా పనులు కావాలి కదా, అందుకే ఎర్లీగా లేచి 5:30, 6 లోపే నేను అంట్లు తోమేసుకున్నానండి. ఇక అంట్లు తోమేసినాకైతే అమ్మ ఎర్రలు కలికి పొలం దగ్గరికి పోయిందండి. ఇక నేనైతే ముగ్గేస్తున్నా. ఇక వాకిట్లో అయితే నాకు పెద్ద ముగ్గులన్నీ మర్చిపోయాయండి. చిన్న ముగ్గులే కుడుతున్నాయి. ఇక ముగ్గు అయితే వేసేస్తున్నాండి. ఇక ముగ్గు వేసినాకైతే పసుపు కుంకుమ వేసుకుంటున్నాండి. పసుపు కుంకుమ ఏం కాదు, అది కలర్స్. పసుపు కుంకుమ అయితే ఇంటి ముందు వేయొద్దంట. నేనైతే ఎక్కడో విన్నాను, చదివాను కూడా. ఇంకా ఈరోజు ఫ్రైడే కదా, ఫ్రైడే ట్యూస్డే అయితే మేము గనుమకు పసుపు కుంకుమ పెట్టుకుంటామండి. మా సైడ్ అయితే ఇలానే పెడతాము. మీ సైడ్ కూడా ఇలా పెడతారో లేదో కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ అయితే ఇక గ్యాస్ తూడ్చుకుంటున్నాండి. గ్యాస్ తూడ్చినాకైతే ఇండ్లు ఊడ్చుకుంటున్నా. ఇంకా ఇండ్లు ఊకినాకైతే అమ్మ బియ్యం నానబోసిపోతే అవి అయితే నేను అన్నం పెట్టేస్తున్నాండి. అన్నము పాలు ఒకేసారి పెట్టేస్తున్నాను, ఎందుకంటే తొందరగా అవుతుంది కదా. ఇక అన్నం అయితే అవుతుందండి. ఇవైతే కొత్త బియ్యము. అన్నం ఎలా అవుతుందో ఏమో తెలియదు. మా పొలం వల్ల పండిన వడ్లండి ఇవి. అవి అయితే పట్టించిన బియ్యము, కొత్త బియ్యం కదా, నుంజుతుందని భయం అవుతుంది, అందుకే అక్కడ ఉంటున్నా. ఇక ఈరోజైతే దోసకాయ పప్పు, ఇంకా పప్పు అయితే పెట్టేసినండి. ఇక చాయ్ కూడా పెట్టేస్తున్నా, చక్కెర వేసిన. ఇక అల్లం లేకుంటే అయితే నేను చాయ్ చేయనండి. ఇక అల్లం వేసేస్తున్నా. ఇంకా దోసకాయలు అయితే పొట్టొలుస్తున్నానండి. పొట్టొలుసుకున్నాకైతే ఇక దోసకాయ టమాటాలు కట్ చేసుకుంటున్నా. కట్ చేసుకున్నాకైతే వీటిని ఇక ఉడుకుతున్న పప్పులు అయితే ఇక వేసేసుకుంటున్నానండి. ఇవైతే మెత్తగా ఉడికించుకోవాలి. ఇంకా ఇవి ఉడికాకైతే ఇక సాల్ట్ కూడా వేసుకున్నానండి. ఇక టోటల్గా అయితే పప్పు ఉడికిందండి. ఇక పప్పు ఉడికినాకైతే ఇంట్లో అయితే పాలకూర ఉందండి కొద్దిగా, ఇది వేస్ట్ అయిపోతుందండి, దాంతోపాటు అయితే వేసేస్తున్నా. ఇక కొంచెం కారం అయితే వేసుకోవాలండి. కారం వేసుకొని మెత్తగా రుబ్బుకొని ఇక చింతపండు నానపోసుకున్న రసం అయితే వేసుకోవాలండి. ఇక పప్పు అయితే తాలింపు పెడుతున్నాండి. కొంచెం ఆయిల్, ఇక పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు వేసుకొని ఇక తాలింపు చేసుకోవాలండి. ఇక నేనైతే పప్పు పోసేసాను అండి. టోటల్గా పప్పు అయితే అయిపోయింది. ఇక నేనైతే ఇలానే చేస్తాను. ఇక కొత్తగా వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్